హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ముందుగా మనం ముఖ్యాంశాలను చూసుకున్నట్లయితే భారతదేశం గర్వించదగ్గ విధంగా అంటే 140 కోట్ల ప్రజల యొక్క ఆశలను భారతదేశ ప్రభుత్వం తరపున సుభాష్ శుక్లా గారు నింగిలోకి తీసుకెళ్లారు. అంటే భారతదేశం 41 సంవత్సరాల తర్వాత మానవ సహిత స్పేస్లోకి వెళ్ళటం జరిగింది. దీని వెనకాల భారతదేశ అంతరిక్షానికి చెందిన నిపుణుల కృషి ఎంతో ఉంది. దీనికోసం ఎంతోమంది తమ యొక్క జీవితాలను పణంగా పెట్టి ఈ లక్ష్యం సాధించడం కోసం చాలామంది పనిచేశారు. అందులో ఈ అదృష్టం కూడా దొరికింది సుభాష్ శుక్లా గారు. వారు వైమానిక రంగంలో పైలట్గా పనిచేస్తున్నారు. వీరికి వివిధ రకాల విమానాలను నడిపిన అనుభవం ఉండటం వల్ల వీరు ఈ అంతరిక్ష యానానికి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. దీనిని ప్రతిష్టాత్మకమైన సంస్థలు XM4 స్పేస్ ఎక్స్ లాంటికి చెందిన సంస్థలు ఈ మానవ సహిత హోమియోగామిని అంతరిక్షంలోనికి తీసుకువెళ్లారు. ఇది భారత ప్రజలకు అత్యంత ఆనందమైన మరియు హర్షణీయమైన దినం. అలాగే సుభాష్ శుక్లా గారు కూడా వీరు అంతరిక్షానికి చేరుకున్న తర్వాత ఇది 140 కోట్ల భారతదేశ ప్రజలకు అంకితం చేసినట్లు వారు తెలిపారన్నమాట. 41 సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ గారు ఎక్కడైతే అంతరిక్షంలో అడుగుపెట్టారో మన భారతదేశం తరపున మరియు రెండో వ్యక్తిగా సుభాష్ శుక్లా గారు ఈ ఘనతను సాధించారు. సో భారతదేశం మరిన్ని ఇటువంటి విజయాలు సాధించి అంతరిక్షంలో మనము రాజులుగా వెలుగొందాలని, భారత అంతరిక్షం మరిన్ని విజయాలు సాధించాలని మనం కోరుకుందాం. ఫ్రెండ్స్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సదస్సు ది హేగ్లో జరిగింది. దీనికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. నాటో దేశాలలో 32 దేశాలు ఉన్నాయి. ఈ యొక్క మండలి ఈ దేశాల్లో ఏ దేశం మీదైనా దాడి జరిగితే అన్ని దేశాలు కలిసి ఆ దేశం మీద దాడి చేస్తాయి. అందుకోసం రక్షణ రంగాన్ని మరింత పునరుద్ధరించి బలమైన దానిగా ఉండేందుకు ఈ ఆర్గనైజేషన్ హేగ్లో సమావేశమై రక్షణ యొక్క బడ్జెట్ను మరింత పెంచుకుని ప్రపంచంలో ఎదురైన శక్తిగా ఉండాలని ఈ సదస్సు తీర్మానించింది. ఈరోజు మనం మాదక ద్రవ్యాల వినియోగం మరియు రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన తెలంగాణ ప్రభుత్వం కూడా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపనుంది. ఎవరైనా మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తే వారి మీద కఠినతరమైన శిక్షలు మరియు కఠినతరమైన చట్టాలను తీసుకొచ్చింది. మిషన్ పరివర్తన పేరుతో మన తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై కొరడా రొలింపించనుంది. ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల వినియోగంలో యువత ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. యువత అనుకోకుండానో లేకపోతే ప్యాషన్గానో ఇటువైపు మొగ్గుతూ దానికి బానిసలవుతున్నారని ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు తెలుస్తున్నాయన్నమాట. సో కాబట్టి ఈ డ్రగ్స్కి మనం దూరంగా ఉండి మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం ఇటువంటి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి మనం అండగా నిలుద్దాం. మన దేశాన్ని కానీ మన రాష్ట్రాలను కానీ మాదక ద్రవ్యాల లేని రాష్ట్రాలుగా దేశంగా చూసి ఇటువంటి వాటికి తావు లేకుండా మనమందరం కృషి చేద్దామని కోరుకుందాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు ఈ ఛానల్ని సబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్.